అందరికీ నమస్తేనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖా. ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి. నిజంగా ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే, బాబాసాహెబ్ అంబేద్కర్ అనేవాడు ఇలా భారత రాజ్యాంగాన్ని రచించకపోతే, సమాన హక్కుల కోసం పోరాటం చేయకపోతే, దేశంలో అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతి కోసము ఆయన కృషి చేయకపోతే, ఈయల్ల ఉన్న మనువాదులు గాలిలో కూడా కులాన్ని వెతికేటోళ్ళేమో. ఈ కులపిచ్చి చాలా జాగాలలో ఇంకా కనబడతా ఉన్నది. మన అభివృద్ధి అనేది కులంలో లేదు, మనం చదువుకునే విద్యలో ఉన్నది అని చెప్పేసి చాటి చెప్పిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక చిన్న పాట. పొడిసెనో ఒక పొద్దు భరతావనిలో, అది అంబేద్కరుడై వెలిగెను పల్లె పల్లెలో. పొడిసెనో ఒక పొద్దు భరతావనిలో, అది అంబేద్కరుడై వెలిగెను పల్లె పల్లెలో. పేదోని తలరాత రాజ్యాంగపు నిర్మాత, పేదోని తలరాత రాజ్యాంగపు నిర్మాత, తరతరాల బానిస సంఖ్యలు దంచిన విధాత. పొడిసెనో అంటరాని తనమన్నది పెనుమంటై రగులుతుంటే, కుల రక్కసి కోర చాచి విలయ తాండవము చేస్తే, ఉన్నత చదువులు చదివి ప్రపంచ మేధావి గదిగి, సామాన్యుని పెద్ద దిక్కు కల్పించెను ఓటు హక్కు. పొడిసెనో పొడిసెనో ఒక పొద్దు భరతావనిలో, అది అంబేద్కరుడై వెలిగెను పల్లె పల్లెలో. సామాన్యునికి ఇలా ఓటు హక్కు అనేది కొందరి చేతులలోనే బందీ అయిన రోజులల్లా ఓటు హక్కు కోసం పోరాటం చేసి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి జాతి, కులం, మతం, ప్రాంతం, వర్ణం, లింగం భేదం లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించి, ఇలా ఓటు హక్కు కల్పించడం కోసం పోరాటం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును మనం ఏ విధంగా వాడుకుంటున్నాం అనేది మన చేతులలో ఉంటుంది, మన ఆలోచనలలో ఉంటుంది. మన కోసం పోరాటం చేసే నాయకుడి కోసం, మన నాయకుని మనమే ఎన్నుకోవడం కోసము ప్రజల కొరకు ఎన్నుకోవాలి అని చెప్పేసి ఆలోచన చేసి అంతగానం పోరాటం చేసి ఇలా మనకు ఓటు హక్కును కల్పిస్తే, ఆ ఓటు హక్కును మనం ఏ విధంగా వాడుకుంటున్నామో ఇక మనకే తెలవాలి. పంచేటోళ్ళు పంచుతూ ఉన్నారు, తీసుకునేటోళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఇగో ఈ తతంగం అంతా నడుస్తూ ఉన్నది. సరే, పక్కకు పెడితే మొత్తం మీద ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినవాడు కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందరివాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా చెప్పుండ్రోల్లా ఊరవతల విగ్రహాలు ఇయ్యలటికి విగ్రహావిష్కరణలు అవుతున్నప్పటికి కూడా ఊరవతలనే, ఊరి చివరలనే విగ్రహావిష్కరణలు జరుగుతున్న ఊళ్ళు ఎన్ని లేవు. ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వచ్చింది అన్నా, లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం వచ్చిందన్నా, లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వచ్చిందన్నా కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే తప్ప వేరే సామాజిక వర్గాల వ్యక్తులు కనబడని ఊళ్ళు ఎన్ని లేవు. ఇలా చెప్పుండ్రి. ఏది అంబేద్కరిజం, ఏది అంబేద్కర్ ఆశయాల సాధనలో మనం ముందడికి పోతా అన్నాం. ఇలా మన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డదంటే డాక్టర్ బాబాసాహెబ్ రచించిన ఆర్టికల్ 3. ఆ ఆర్టికల్ 3 ప్రకారమే ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ఇలా మన తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది. అవసరం లేదన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ఇవి అవసరం లేదు, అవి అవసరం లేదని చెప్పేసి మాట్లాడినరు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఆర్టికల్ 3 వల్ల ఇలా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనది. అంబేద్కర్ అంటే ఒక విగ్రహం కాదు. అంబేద్కర్ అంటే ఒక స్వేచ్ఛ, సమానత్వం, తెగింపు, పోరాటం, ఆచరణ, పోరాడు, సమీకరించు, బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పేసి చెప్పిన మహనీయుడు ఆయన. ఇలా మహనీయుణ్ణి మనం ఏ విధంగా కొలుసుకుంటా ఉన్నాం. చాలా జాగలల్లా అంబేద్కర్ అంటే ఆ సామాజిక వర్గానికి చెందినోడు, ఈ సామాజిక వర్గానికి చెందినోడు, ఒకడే సామాజిక వర్గానికి చెందినోడు అని మాట్లాడే వ్యక్తులు కూడా ఇలా వాళ్ళకి తెలుసో తెలియదో మనకు తెలియదు, కానీ తెలిసి కూడా అట్లనే వ్యవహరిస్తూ ఉంటారు కొంతమంది. ఇలా మనం బతుకుతున్న బతుకు అంబేద్కర్ భిక్ష. ఇలా మనం వేసుకుంటున్నాం, ఒంటి మీద బట్టలు ధరిస్తున్నామంటే అది అంబేద్కర్ కల్పించిన హక్కు. ఇలా మన స్వేచ్ఛగా ఇలా దీన్ని ప్రశ్నించి, దీన్ని ఎదిరించి మన భావ ప్రకటన స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తూ ఉన్నాము అని అంటే అది అంబేద్కర్ చేసిన కృషి.
ఇలా మనకు ఓటు హక్కు ఉన్నది అంటే అది అంబేద్కర్ ఇచ్చిన వరం. ఇలా అంబేద్కర్ ఊరవతలనే ఉండాలి, అంబేద్కర్ విగ్రహం ఊరవతలనే ఉండాలి, అంబేద్కర్ను పూజించేటోళ్ళు దళిత సామాజిక వర్గానికి చెందినోళ్ళే ఉండాలి, ఇలా అంబేద్కర్కు దండేయడానికి పోయేటోళ్ళు దళిత సామాజిక వర్గానికి చెందినోళ్ళే పోతారు, మనం పోవద్దు అనే ఊళ్ళు చాలా ఉన్నాయి. ఇక మార్పు అనేది ఇక్కడ మొదలు కావాలి. ఇలా దళితుల కోసమే పోరాటం చేసిండు, దళితుల కోసమే ఓన్లీ అది చేసిండంటే వీళ్ళు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఓటు హక్కును వినియోగించుకుంటలేరు కదా. వీళ్ళు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఇలా ఒంటి మీద దుస్తులు ధరిస్తలేరు కదా. ఇలా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే మాట్లాడి మిగతా వాళ్ళందరూ నోర్లు మూసుకొని ఉంటలేరు కదా. అందరి కోసం పోరాటం చేసిండు. ఇలా మహిళల కోసం పోరాటం చేసిండు, మెటర్నిటీ లీవ్స్ కోసం పోరాటం చేసిండు, 8 hours వర్క్ కోసం పోరాటం చేసిండు, ఆస్తిలో రైట్స్ కోసం పోరాటం చేసిండు. ఇలా మహిళలు ఒక ఆ సామాజిక వర్గంలోనే లేరు కదా, అన్ని సామాజిక వర్గాలలో ఉండరు. అందరూ ఇలా అంబేద్కర్ ఆశయాల సాధనలో ముందడికి పోతే ఏం చెప్పిండు అంబేద్కర్? ఆచరణను నువ్వు సాధ్యం చేసినప్పుడు, నీ ఆచరణ గాడి తప్పనంత వరకు, నీ కష్టం నువ్వు ఆపనంత వరకు నీ అభివృద్ధిని, నీ ఎదుగుదలని ఎవరు అడ్డుకోలేరు అని చెప్పిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నేనేం చెప్తున్నా ఇయ్యల్లా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈనాటి మనువాదులు ఇయ్యల్లా గాలిలో కూడా కులాన్ని వెతికేటోళ్ళేమో. ఎన్ని జరుగుతలేవోళ్ళ. మొన్నటికి మొన్న మనం చూసినాం కదా, జగిత్యాలలో కులం బంధు పెట్టిండ్రు, వెలివేసిండ్రు అంటే ఆ కుటుంబంలో ఒకళ్ళు చనిపోతే కులం బంధు పెట్టిన వ్యక్తి అక్కడికి వచ్చిండు అని అంటే ఇలా ఆ పాపం ఆ శవాన్ని మోయడానికి ఎవరు రాకపోతే ఆ ఇంట్లోనే దహన సంస్కారాలు చేసుకున్న పరిస్థితి చూడలేమా? ఎన్ని పరువు హత్యలు జరుగుతలేవు ఇయ్యాల. కులం పిచ్చి రాజకీయాలు పోయినప్పుడే నిజంగా మనము అభివృద్ధికి బాటలేసిన వాళ్ళం అవుతాం. ఈ కులపిచ్చి రాజకీయాలు ఇంకా పోతలేవు. నేనేం చెప్పదలుచుకున్నా అంటే అంబేద్కర్ అనేటోడు అందరి వాడు, కొందరి వాడు కాదు. అందరి కోసం పోరాటం చేసిండు, అందరి అభివృద్ధి కోసం పోరాటం చేసిండు, అందరికీ సమన్యాయం కోసం పోరాటం చేసిండు, స్త్రీల హక్కుల కోసం పోరాటం చేసిండు. ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచన చేద్దాం. అంబేద్కర్ అందరి వాడా కొందరి వాడా అనేది మనం అనుభవిస్తున్న హక్కులను బట్టి మనకు అర్థమవుతుంది. ఇలా చదువుకున్న వాళ్ళు అంతే ఉన్నారు, చదువుకోనోళ్ళు అంతే ఉన్నారు. అందరి గురించి మాట్లాడతలేను. దాదాపు మార్పు వచ్చింది. అంబేద్కర్ జయంతి అన్నా, అంబేద్కర్కి సంబంధించిన కార్యక్రమాలు ఏమున్నా చాలామంది ముందటికి అడుగు పెడతా ఉన్నారు. అందరిలో ఇటువంటి మార్పు రావాలి కంపల్సరీ. అంబేద్కర్ ఆశయాల సాధనలో మనం ముందడికి పోతే మాత్రం మన అభివృద్ధిని అడ్డుకున్నాడు ఎవరితోని కాదు. ఇలా దేశంలోని అంటే మహాత్మా గాంధీ ఇలా అహింస ద్వారా అది ఏంది దేశాన్ని సాధించవచ్చు, మన స్వాతంత్రం సంపాదించుకోవచ్చు అంటే ఆ సంపాదించుకున్న దేశాన్ని రాజ్యాంగంతో మంచిగా పరిపాలించుకోవచ్చు అని చెప్పి స్టార్ట్ చెప్పిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎవరి కోసం పోరాటం చేసిండ్రు? నిజంగా ఆనాడు వెలివేయకపోతే ఇలా ఆయనలో అంత కసి పెరిగేది కాదు, మన కోసం ఇంత కష్టపడేటోడు కాదు. కొన్నిసార్లు అనగదొక్కడం కూడా ఆ వ్యక్తి విజయానికి పునాది రాళ్ళు వేస్తుంది. అట్లనే అంబేద్కర్ జీవితంలో జరిగింది. ఆ అంబేద్కర్ జీవితంలో జరిగిన ఆ మార్పు ఇలా యావత్తు దేశ ప్రజలకు చాలా హక్కులు కల్పించింది. ఇలా జీవించే హక్కును కూడా కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం. ఎందుకో వీడియో చేయాలనిపించింది. చాలా సందర్భాలలో చూసిన నేను ఏంటంటే ఆ ఊళ్ళో విగ్రహం ఉన్నది, ఊరి చివర ఉన్నది. ఇలా ఆ విగ్రహానికి పూలమాలలు వేయాలంటే దళితులే పోయాలి, దళితులే పూలమాలలు వేయాలి. ఇలా స్టేటస్లలో కూడా కనబడతాయి అవే. వేరే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ ఉండరు. అందరూ అంబేద్కర్ని పూజించినప్పుడే, అందరూ అంబేద్కర్కు చేతులెత్తి దండం పెట్టినప్పుడే పెట్టాలి, బరాబర్ పెట్టాలి, అందరం పెట్టాలి. నేను కూడా పెడతా. ఎందుకంటే ఇలా ఈ జీవితం ఆయన కల్పించిన హక్కు కాబట్టి. రైట్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉన్నది. రూపాయి గురించి అంబేద్కర్ రచించిన ఆ బుక్ ఏదైతే ఉన్నదో దానివల్ల ఇలా మన ఆర్థిక వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉన్నది. అందరి హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందరికీ నిజంగా ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే ఇలా మనకు అన్ని హక్కులు.
ఇలా అంబేద్కర్ రథాన్ని మోయడానికి ఇష్టపడరు. అంబేద్కర్ కోసం ముందరికి రావాలంటే తలదించుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా తింటున్నాయి అంబేద్కర్ పండ్లు, మనం తింటుంది అంబేద్కర్ ఫలాలు. కాబట్టి అంబేద్కర్ చేసిన కృషి ఏదైతే ఉన్నదో దాని ఫలాలే ఇలా మనం అందుకుంటా ఉన్నాం. కాబట్టి అందరూ చేతులెత్తి దండం పెట్టాలి, మొక్కాలి, ఆ మహనీయునికి పూజలు చేయాలి, తప్పేం కాదు. అందరివాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొందరివాడు కానే కాదు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.